పెట్టుబడిని బట్టో లేకపోతే బడ్జెట్లో వచ్చే దాన్ని బట్టో డెవలప్ చేసుకుంటారే తప్ప వీళ్ళొచ్చి వాళ్ళొచ్చి ఈ ప్రభుత్వంలో వచ్చి చేయటం అనేది ఏమీ లేదండి. ప్రస్తుతానికి జరిగిపోతుంది రోజు. ఏదనేది జరిగిపోతూ ఉంటది. ఈ జరిగిపోయిన దాన్ని ఆ టైంలో ఆ పార్టీ వాళ్ళొచ్చారు, ఈ టైంలో ఈ పార్టీ వాళ్ళొచ్చి చేశారనేది గాదు. రోజు గడిచిపోతానే ఉంది. డెవలప్‌మెంట్ రోడ్లు అట్టాగే ఉన్నాయి. అన్నీ అట్లాగే ఉన్నాయి. కానీ ఏంటంటే ఐటీ లాంటి సంస్థలొస్తే మాలాంటి ఉద్యోగస్తులు ఏమన్నా అక్కడికో ఎళ్లి చేసే కంటే ఇక్కడ చేసుకుంటానికి ఇప్పుడు గవర్నమెంట్ జాబులు రావాలంటే ఎక్కడొత్తన్నాయండి? రాట్లా లక్షలు కొన్ని వేల మంది పెట్టినా కూడా వందల్లో ఇద్దరికో, ముగ్గురికో వస్తున్నాయి. మరి ప్రైవేట్ జాబులు చేసుకోవాలా? ఇక్కడ మచిలీపట్నంలో ఎంతుంటాయి? 10,000, 15,000 ఏ షాపుల్లో బంద్ చేసుకున్నా. ఐటీ లాంటిది ఒకటొచ్చిందనుకోండి వేల మంది జాయిన్ అవుతారు. ఆ పరంగా ఆలోచించుకోవాలి తప్ప ఈ రోడ్ల గురించి, ఈట్లి గురించి, ఈ మున్సిపాలిటీల గురించి ఇదంతా అనవసరమైన అవగాహన తప్ప ఐటీలు తెచ్చుకుందామా, కంపెనీలు తెచ్చుకుని ఆ కంపెనీలో జనాలకు ఉద్యోగాలు ఇచ్చుకుంటే ఒక కుటుంబం బతుకుద్ది. ఒకడు 50,000 తెచ్చుకున్న ఆళ్ళ కుటుంబం బతుకుద్ది. 10,000 తెచ్చుకుంటే ఎవడు తింటాడు? ఇవాళ ఖర్చులు ఎట్టా ఉన్నాయి? ఆయిల్ ప్యాకెట్లు ఎట్టా ఉన్నాయండి? ఈట్లికే సరిపోతున్నాయి. ఆయిల్‌కి సరిపోతున్నాయి, పెట్రోల్‌కి సరిపోతున్నాయి, గ్యాసులకి సరిపోతున్నాయి, ఈ రేట్లు పెరిగిపోతున్నాయి. ఇంకేం తెచ్చుకుంటావు? 15,000 ఎళ్లి కూలి తెచ్చుకునేవాడు ఎవడు తెచ్చుకుంటాడు? రూ. 1000 తెచ్చుకుంటాడు రోజుకి. ఆడికి ఎంత అవుద్ది? పొద్దున్న లెగిస్తే హెల్త్ పరంగా పెట్టుకోవాలి. పథకాలనేవి హెల్త్ పరంగా చూసుకుంటే లేనోడికి ఉపయోగపడద్ది. ఈ ఉచిత బస్సులు అయ్యి అనేది అనవసరమైన